ప్రభునందు ప్రియులైన మీ అందరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో శుభాలు తెలియజేస్తూ ఈ ఈస్టర్ ఆరాధనకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదువుదాం. ఇలా రాయబడ్డాయి. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పారు. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుట చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రీ భాషతో రబ్బు నేను పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వచ్చి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో ఉన్న మాతో మీరు మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను. ఎన్ని ఉపకారాలు మేళ్ళు అనుభవించామో, ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగాయో ప్రభువా, మేము దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షింపబడిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో కృతజ్ఞతతో మా జీవితాల్లో చేసిన మేళ్లకై మా పూర్ణ హృదయంతో నీకు స్తోత్రార్పణలు చేస్తున్నాము. మీ నామాన్ని కనపరుచుకోనండి నాయనా. ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని పునరుద్ధానపు ఆదివారం అని పిలుస్తాం. పునరుద్ధానం అంటే తిరిగి లేవటం. మరణించి సమాధి చేయబడిన యేసయ్య 3వ దినాన తిరిగి లేచారు. ఆ తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. లోకంలో ఎందరో గొప్పవారు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు చరిత్రలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత కూడా చరిత్రలో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి యుద్ధశాలులు ఉన్నారు, వీరులు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, త్యాగధనులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, మానవతా విలువలు కలిగి అద్భుతమైన బోధలు చేసిన వారు ఉన్నారు, ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి దేశాల్లో పోరాడిన వారు ఉన్నారు. ఎందరో గొప్పవాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళందరూ ఒకరోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరలా ఎవరు తిరిగి రాలేదు. చనిపోయి మరలా ఎవరు తిరిగి బ్రతకలేదు. వారితో పాటు వారి యొక్క ప్రయాస కొద్దిమంది గుర్తుంది. గాంధీ మహాత్ముడు ఎవరు అని ఒక ప్రశ్న అడిగితే, ఈ కాలంలో చదువుకున్న చాలామంది మా ఊరు ఎమ్మెల్యే అని రాశారంట. గాంధీ మహాత్ముడు ఎవరో కూడా ఎవరికి తెలియదు. కందుకూరి వీరేశలింగం పంతులు ఎవరు అని అడిగితే ఎవరికి తెలియదు. గురజాడ అప్పారావు ఎవరు అని అడిగితే రాయవాడ వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. వినోభావం ఎవరు అని అడిగితే చాలామందికి తెలియదు. నెల్సన్ మండేలా ఎవరిని అడిగితే చాలామందికి తెలియదు. అలెగ్జాండర్ ఎవరిని అడిగితే చాలామందికి తెలియదు. మీరు గమనిస్తే నేను చెప్పిన వాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ వారి వారి కాలంలో వారితో ఉన్న జనానికి ఒక అద్భుతమైనటువంటి మాదిరి చూపిన వాళ్ళు, సంఘంలో వారధులు ముద్ర వేస్తున్న వాళ్ళు. వాళ్ళ తర్వాత వారి శిష్యులు తక్కువైపోయారు. వారి తర్వాత వారి బోధలు మర్చిపోయారు. వారి తర్వాత వారు చేస్తున్న పనులు మర్చిపోయారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు భారతదేశంలో గొప్పవాడు, గాంధీని చంపిన గాడ్సే చెడ్డవాడు అని పిల్లలకు నేర్పేవారు. ఇప్పుడు కాలం మారింది. గాంధీ చెడ్డోడు, గాడ్సే గొప్పోడు అనే రీతిగా సినిమాలు తీస్తున్నారు.
అంటే ప్రజల హృదయాల్లో బోధలు మారిపోయాయి, బ్రతుకులు మారిపోయాయి. గురువులు పోగానే, నాయకులు పోగానే వారు చేసింది, వారు చెప్పింది ప్రజలు మర్చిపోయారు. బట్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఆయన గొప్ప గొప్ప సభలు పెట్టలేదు, వ్యతిరేకతల మధ్య ప్రజలను నడిపించలేదు, దేశ దేశాలు తిరగలేదు. జస్ట్ ఆయన 12 శిష్యులు ఉన్నారు. అనాగరికమైనటువంటి చీకటి లక్షణాల చేత, మోటుతనం చేత నింపబడిన బ్రతుకులు, గల్లే ప్రదేశాల్లో తిరిగే మనుషులు, చేపలు పట్టే జాలరులు, అలాంటి వాళ్ళతో ఆయన తిరిగారు. ఆ కాలంలో కాస్త పేరున్న వాళ్ళు యేసు ప్రభువును చూసి చిరాకు పడ్డారు. ఇతడేంటి పాపులైన మనుషులతో తిరుగుతున్నాడు, ఇతడు వేశ్యలతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి రానిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, సుంకర్లు పన్ను వసూలు చేసే వాళ్ళతో తిరుగుతున్నాడు, ఇతను సామాన్యమైన పామరుల్లాగా ఉన్నాడు, దేవుని ప్రవక్తను అంటాడేంటి, దేవుని కుమారుని అంటాడేంటని ఆ కాలపు వారు అంగీకరించలేకపోయారు. 12 మందితో మొదలై 500 మందితో అది విస్తరించి ప్రభు మరణించే నాటికి 120 మంది మిగిలి, ఆ తర్వాత 3000 మంది 5000 మందిగా మారి, ఆయన ఈ లోకంలో లేకపోయినా కూడా ఆయన బోధలు పాటించేవారు ఈరోజు కోట్ల మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక్క పాఠశాల కట్టలేదు, ఒక్క కాలేజీ కట్టలేదు, కానీ ఆయన మాటలు పట్టుకుని బోధించే నాలాంటి వాళ్ళు చాలామంది, ఆయన బోధల చేత నింపబడ్డ వాళ్ళు కోట్ల మంది మేము కాలేజీలు నడిపిస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగినగా. ఆయన ఎక్కడా గురుపీఠాలు స్థాపించలేదు, ఆయన వెంబడించే వాళ్ళు అనేక మందిని పెంచి పోషిస్తున్నారు. ఆయన లేకపోయినా ఆయన బోధలు నిలుచున్నాయంటే కారణం అందరిలాగా ఆయన వచ్చి మరణించి మట్టిలో కలిసిపోలేదు కాబట్టి. మరి ఏం చేశారు ఆయన? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, సమాధి ఆయన్ని ఆపగలిగే సామర్థ్యము లేదు. అందుకే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణము యొక్క ముళ్ళును విరిచి సమాధి తలుపులు పగలగొట్టి 3వ దినాన ఆయన ఆ సజీవుడిగా, మృత్యుంజయుడిగా, మరణాన్ని గెలిచిన వాడిగా తిరిగి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తిరిగి లేచిన యేసుక్రీస్తు, మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు. అందరూ చావు కోసం చెప్పేవాళ్ళు, కానీ అక్కడ ఏముంటుంది ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్ళి వచ్చిన ఆయనకు మాత్రమే తెలుసు. మరణమును గెలిచిన తర్వాత దొరికే మోక్షం కోసం ఆయనకి తెలుసు. మరణాన్ని గెలిస్తే కలిగే ఆనందం ఆయనకి తెలుసు. మరణాన్ని ఇక్కడే ఎలాగ ఓడించాలో ఆయనకి తెలుసు. మీరు గమనించండి, చావు అనగానే మట్టిలోకి వెళ్ళిపోయే, పూడ్చబడే, కాల్చబడే ఆ గడి అనుకుంటున్నారు. అది ఆఖరణ వస్తుంది, కానీ దానికంటే ముందు చావు లక్షణాలు చాలా ఉన్నాయి. ఈ చావు లక్షణాలను ఎలా చెప్పొచ్చు అంటే, దుఃఖము, బాధ, వేదన, అవమానము, నింద, కలవరము, ఇవన్నీ కూడా చావు లక్షణాలే. దేవునికి స్తోత్రం కలిగినగా. చావును గుర్తుపడడానికి ఈ లక్షణాలన్నీ చూడండి. కొంతమంది ఇళ్లలో మంచి డబ్బు ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న నలుగురు కలిసి భోజనం చేయలేదు. అక్కడ ఏముంది అంటే, ఒకరితో ఒకరికి పడని, పొసగని అనైక్యత ఉంది, ఐక్యత లేని స్థితి ఉంది. అది కూడా చావే. ఏది చావు? సమాధానం లేని చోట, మనశ్శాంతి లేని చోట మరణం ఉన్నట్టే లెక్క. మీరు గమనిస్తే ఆ ఇల్లు ఎలా ఉంది అంటే, ఏదో ఉంది అంతే. కొంతమంది జీవితాల్లో మీరు చూస్తారు, ఎప్పుడు ఏదో బాధ ఉంటుంది, ఏదో టెన్షన్ ఉంటుంది. బాధలు లేని మనుషులు భూమి మీద ఎవరు ఉండరు, కానీ బాధలో ధైర్యంగా బ్రతకలేక చావు కోసం ఎత్తుకుంటున్నారనుకోండి, అక్కడ చావు ఉన్నట్టే. వాళ్ళు చచ్చిపోకపోయినా ఆల్రెడీ చచ్చిపోయినట్టే. నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే అని లేఖనం చెప్తుంది. మరి ఈరోజు యేసులోనికి వచ్చిన వారి జీవితాలను మీరు గమనిస్తే ఆ చావు లక్షణాలను గెలిచాం. దేవునికి స్తోత్రం కలిగిన. ఏడుపు వస్తుందా? దేవుని బిడ్డలు ఏడుస్తారా? ఏడరా? ఏడుస్తారు, కానీ అన్నీ చచ్చిపోదాం అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయమున నీ కృప నన్ను ఆవరించుచున్నది. దేవునికి స్తోత్ర. రాత్రంతా ఏడుపున్నా ఉదయానికి దేవుడు తన కనికరము చేత మన ఉదయాలను నింపి మన ధైర్యపరుస్తాడు. ఇక్కడ చావుకు చోటు లేదు. దేవునికి స్తోత్రం కలిగి. లోకంలో చూడండి, మనుషులందరూ మనతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో.
ఒక్కొక్కరు మనం వదిలిపోతున్నప్పుడు మనసు ఎంత విలవల్లాడిపోద్దో, చివరికి బ్రతుకు మీద కూడా విరక్తి వచ్చేస్తుంది. నేను ఎక్కడో చదివాను, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఈ ఏ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఆయన ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం తీసేస్తే తట్టుకోలేక నా భార్య పిల్లలు ఎలా పోషించాలి, తర్వాత ఏమవ్వాలి, మళ్ళీ ఉద్యోగం ఎక్కడ వస్తుంది అనుకొని బెంగతో ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఉరిపోసుకున్న భర్తను చూడగానే భార్య 18వ అంతస్తులో ఉన్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు, ఆవిడ మేడ మీద కిందకు దూకి చచ్చిపోయింది. అంటే ఏంటి, నా భర్త నేను ఉండలేను, మరి ఆయన ఏంటి, నాకు ఉద్యోగం లేదు నేను ఉండలేను, నాకు డబ్బులు లేవు నేను ఉండలేను, నాకు మనుషులు లేరు నేను ఉండలేను. దేవుని స్తోత్రం చెప్పండి. మరి యేసులోకి వచ్చిన పరిస్థితి ఏంటి మీరు చెప్పాలి. డబ్బులు లేకపోయినా ఉండగలం, ఆరోగ్యం లేకపోయినా ఉండగలం, మనుషులు ఒకరు వదిలేసిపోతూనే ఉండగలం, అందరూ మనం ఒంటిరిగా వదిలేసినా ఉండిపోగలం. దేవుని స్తోత్రం కలిగినగా. అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన పాట సులువే. ఏది? అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన. ఏమైపోతావు కృంగదీస్తే? దారంతా చీకటైపోయింది, ఒకదాని మీద ఒకటి నిందల మీద పడతా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలా? మరేం చేస్తాం? తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఎంత నిబ్బరంగా, ఎంత భరోసాగా పాడుకుంటాం. వాళ్ళిద్దరూ లేస్తే దెబ్బ పగల కొట్టాలి, వాళ్ళిద్దరికి సరే వాళ్ళు లేస్తే కొట్టాలి. చాలా అలవాటు చేస్తున్నారు, కూర్చోవాలి కుదురుగా, లేస్తే కొట్టడమే. ఇంకా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వాళ్ళకి ఏమి లేవు, ఇంకేమో ఐస్ క్రీమ్లు ఉండవు, చాక్లెట్లు ఉండవు, ఏమంటావు. లేస్తే 2 చెవులు కత్తిరించి ఇంటికి పంపడమే. గట్టిగా స్తోత్రం చెబుదామా? మంచిది. ఈ లోకం ఎక్కడ ఓడిపోయిందో, ఎక్కడ కురుగుపోయిందో, ఎక్కడ నీరసపడిపోయిందో, గొప్ప వాళ్ళు ఎక్కడ చతికిల పడిపోయారో, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యేసులోనికి రాగానే అక్కడ బలంగా బ్రతికేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకు అంటే అక్కడ మరణము గెలిచింది, ఇక్కడ మరణము ఓడిపోయింది. నేను పెద్ద ప్రసంగం చేయట్లేదు. ఈ పునరుద్ధానపు ఆరాధన చేసే భక్తులుగా మనందరం గుర్తుపెట్టుకోవాలా. బాధలు రావని కాదు, రోగం రాదని కాదు, అపజయాలు రావని కావు, పోరాటాలు రావని కావు, అందరూ ఎప్పుడు మనతో ఉండిపోతారని కాదు. ఎంత వ్యతిరేకతలు వచ్చినా కూడా మనం ప్రభువు దగ్గర మాట ధైర్యంగా చెప్పాలి. అయ్యా నువ్వు నాకున్నావు, దేవునికి స్తోత్రం, నాకు భయం లేదు, నువ్వు నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తావు, నువ్వు నాకుంటే చాలు అని పాడే పాటలు జీవితంలో నిజమైనవి కావాలి. అలాగే మరి అక్క, ఏ అక్క? మగ్ధలేనే మరి అక్క యేసయ్య వెనకాల తిరిగి ఎన్ని కబుర్లు చెప్పిందో. యేసయ్యా నువ్వంటే సూపరు, నువ్వే నా హీరో, అవునా, నీ వెనకాలే నేను, నీతోనే నేను, నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే ఏమైనా చేసేస్తాను ప్రభువా. అందుకు మరి చాలా బోధలు చేశాడు. మరియా నువ్వు చెప్పేది నిజమే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు ఉండను. కొద్ది రోజుల తర్వాత నన్ను యెరూషలేములో పట్టుకుంటారు, అన్యాయంగా తీర్పు తీరుస్తారు, నిందిస్తారు, హింసిస్తారు, నన్ను సిలువేసేస్తారు, నేను మరలా సమాధి గెలిచి లేస్తాను, 3వ రోజున లేచేస్తాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అలాగే ప్రభువా, సూపర్ ప్రభువా ఉంది. తీరా ప్రభు సమాధి చేయబడిన తర్వాత, మరణించిన తర్వాత ఏం చేయాలో తెలియక 3వ రోజు పొద్దునే సమాధి దగ్గరికి వచ్చేసింది. ఎందుకు? ఆ వేళ ప్రభువుని సరిగ్గా పాతి పెట్టలేదు, స్నానమన్నా చేయించలేదు, బాగా సరైన బట్టలైనా కట్టలేదు. ఎందుకంటే విశ్రాంతిని వచ్చేసింది. కాబట్టి ఆదివారం తెల్లవారుజామునే వచ్చేసి మళ్ళా ప్రభుకి ఏం చేయాలా?
చక్కగా స్నానం చేయించి, చక్కగా పౌడర్ రాసి, చక్కగా సెంట్ రాసి, చక్కగా బట్టలు వేసి మళ్ళా పాతి పెట్టేద్దాం అని వచ్చింది పాపం. 2 రోజుల ముందే అన్నీ కొనేసుకుంది. అందరికంటే ఏమో తెల్లవారుజామునే సమాధి దగ్గరికి వచ్చేసింది. తీరా చూస్తే సమాధి ఓపెన్ అయిపోయింది. ప్రభు అక్కడ లేడు. ఏడ్చేస్తుంది పట్టుకొని ఏకంగా, అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయాడు. ఎత్తుకోకపోతే ఏం చేసును? మళ్ళా స్నానం చేయించి, మళ్ళా అత్తరు పూసి, మరలా బట్టలు కట్టి, మరలా కప్పెట్టేసాను. ప్రభు అదా చెప్పారు, సమాధులను బంధించి ఉంచుట అసాధ్యము. నేను లేస్తాను మరి అంటే అసలు మరి ఎందుకు రావాలంటే ప్రభు లేచాడు లేదో చూడాలా. లేస్తాన్నాడు కదా, లేచాడా లేదా? లేస్తే ఎలా ఉంటాడు? ఆ దెబ్బలు ఎలా ఉంటాయి? గాయాలు ఎలా ఉంటాయి? రక్తం కారిన ముఖం ఎలా ఉంటుంది? అది బాగైపోతే అలాగే అని చూడడానికి రావాలా. కానీ ఎందుకు ఏడుస్తుంది? ప్రభు లేడు, నేను మళ్ళా సమాధి చేసి ఛాన్స్ మిస్ అయిపోయింది ఏడుస్తుంది. ఏడుపు చూస్తే భక్తి పర్రాలే కనబడుతుంది. ఏడ్చే ఉద్దేశం మాత్రం మంచిది కాదు. అందుకే ఆ ఏడుస్తూ ఉంటే మారు రూపంలో ఉన్న ప్రభు వెనకాల నిలబడి అడుగుతున్నాడు, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? తోటమాలనుకుని అంటుంది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నువ్వు కానీ మోసుకుపోతే చెప్పు, ఎక్కడున్నాడు చెప్తే నేను పట్టుకుపోతాను. మోసుకుపోద్దా? 87 కేజీలు బరువు ఉన్నటువంటి ఆయన్ని మోసుకుపోద్దా? యేసుప్రభు వారు బరువు 87 కేజీల చరిత్ర చెప్తుంది. అంత బరువు ఉన్న ఆయన మోసుకుపోద్దా ఈవిడ అంటే ఏడుస్తుంది. కానీ ఏడుపు సరైనది కాదు. ఈరోజు సంఘాలు, భక్తులు భక్తి చేస్తున్నారు కానీ భక్తి సరైనది కాకపోతే ప్రభు దుఃఖపడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏడాలి? సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రభు యెరూషలేము స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు? ఇంకొంచెం గట్టి ఆడండి, బాగా ఆడండి అన్నాడా? ఏమన్నాడు? అమ్మా అమ్మలారా ఎందుకు ఏడుస్తున్నారు? మీరు నా కోసం కాదు, ఎవరి కోసం? మీకోసము, మీ పిల్లల కోసం ఆడండి. పొద్దుటి నుంచి అంటే ఒకటే మాట్లాడుతుంది, నల్లులు మారిపోతే మొదలైంది ఆల్రెడీ ఏడుపు. దేవుని స్తోత్రం కలిగిన మారతారు. ఇవాళ మన బ్రతుకులోకి వచ్చిన ప్రభు మనం నిండుగా నింపేసుకుంటే, ప్రభువు చేత మన హృదయం నిండిపోతే ఈ గిన్నె నిండి పొర్లి ప్రక్కోళ్ళు కూడా వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ మనలోకి రావాలి, దేవుని పరిశుద్ధ మనలోనికి రావాలి, దేవుని యొక్క కనికరం మనలోనికి రావాలి, దేవుని యొక్క మంచితనం మనలోకి రావాలి, ప్రభువు లాంటి లక్షణాలు మనలోనికి రావాలి. అది చూసిన వాళ్ళకి ఎవరు కనబడాలా? ప్రభువే కనబడాలా. మా అక్క, మా అత్త, మా అమ్మ, మా అన్న, మా నాన్న ఇన్నాళ్ళలాగా లేరు, వీళ్ళు ఏదో ఉంది. అదేంటంటే యేసునాథుని గొప్ప శక్తి. అది మాకు కావాలనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన అది మాకు కూడా మా జీవితంలో కూడా రావాలనిపించాలి. అందుకే ఆడవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆడవాలి? యేసు నిన్ను చూడాలని, యేసులాగే మారాలని మాసయ్యా. ఏమాస? యేసు నిన్ను చూడాలని, యేసులాగే మారాలని మాసయ్యా. మమ్ము యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో నీవు, నీతో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. హల్లెలూయా. ఎలా మారాలి మనం? యేసులాగా మారడం కోసం ఏడుస్తున్నావంటే నీలో పునరుద్ధానపు శక్తి ఉందని అర్థం. దేవుని స్తోత్రం. ఆ ఏడుపు కాకుండా వాళ్ళు కొనేసుకున్నారు, వాళ్ళు కట్టేసుకున్నారు, వీళ్ళకి పెళ్ళి అయిపోతుంది, వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, ఈ పిల్లోడు పాస్ అయిపోయాడు, మా వాడికి ఏ విధంగా ఏడుస్తున్నామంటే అది ఏడిపే. ఏడుపది ఉసురు కొట్టి ఏడుపు అంటారు కదా, ఉడుకుపోతే ఏడుపు, అసూయతో కూడిన ఏడుపు. ఈ ఏడుపు వల్ల ప్రయోజనం లేదు, నీ కళ్ళు నీ పెడతాయి తప్ప. ఏ ఏడుపు? ఏ ఏడుపు? నేను బాగలేకపోయినా వాళ్ళు బాగోవాలి. దేవుని స్తోత్రం కలిగిన మేము కష్టాల్లో ఉన్నా వాళ్ళు సుఖంగా ఉండాలి. మా బ్రతుకులో కన్నీళ్ళు వచ్చినా వాళ్ళ కన్నీళ్ళు తొడవబడాలని ఎవరు ఏడుస్తారో వాళ్ళలో పునరుద్ధానపు శక్తి బయటకు వస్తారు. దేవుని స్తోత్రం కలిగిన అమ్మా
ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు. ఆయన తెలియదండి ఎందుకు ఏడుస్తుందో. నువ్వు ఏడాల్సిన ఏడిపిది కాదు, నువ్వు వెతకాల్సింది నా శరీరాన్ని కాదు, నా బోధల సారాంశాన్ని వెతకాలి. నేనేం చెప్పాను ఆ మాటలు పట్టుకొని నీ బ్రతుకు కట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా నా దగ్గరికి వచ్చి ఇంతకాలం నాతో తిరిగావు, నా సంగతి నీకు అర్థం కాలేదా మరియా? అప్పుడు ఆవిడ చెప్తున్న మాటలు విని ఏమని పిలిచాడు? మరియా అన్నాడు. అనగానే ఆమె ఏముంది? రబ్బూని అంది. రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. ప్రభువా అనొచ్చు, యేసయ్య అనొచ్చు, నా తండ్రి అనొచ్చు, అయ్యా నువ్వేనా అనొచ్చు. కానీ ఏముంది? రబ్బూని. రబ్బూని బోధకుడా అంటే అయ్యా నీ అంత బుద్ధి లేనిదాన్ని, ఇప్పటికే ఎన్ని బోధలు చేసావు, ఎన్ని సంగతులు చెప్పావు, ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మా ముందు చూపించావు, ఏం జరుగుతుందో ఎంత గొప్పగా చెప్పావు. ఇన్ని బోధలు ఇని చదవేస్తే ఉన్నమతి పోయిందని సామెత ఉంటుంది చూసారా? చదవకముందు కాకరకాయ కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కికరకాయ అన్నాడంట. బోధలు వినక ముందు యేసు దగ్గరకు వచ్చి బోధలన్నీ వినాక అయ్యో చచ్చిపోయి నడుస్తుంది ఏంటి? అప్పుడు గుర్తు చేసుకుంది, రబ్బూని పొరపాటు పడ్డానయ్యా. సమాధిలో నువ్వు ఎక్కడ ఉంటావు? సమాధి నిన్నెక్కడ ఆపుతుంది? మరణం నిన్నెక్కడ కంట్రోల్ చేస్తుంది? మరణమును గెలిచిన నువ్వు విజుడవు కదా, నువ్వు లేచిపోయావు తండ్రి, దేవుని స్తోత్రం కలిగినయ్యా. అప్పుడు మరియా సంతోషం నిండిపోయింది, బాధ మర్చిపోయింది, పరిగెత్తుకుంటూ ఊరిలోకి వచ్చింది, శిష్యులకు చెప్పింది, ప్రభువు లేచారు. దేవునికి స్తోత్రం కలిగినయ్యా. వీళ్ళారా, ఈరోజు యేసుని కోసం గట్టిగా లోకంలో చెప్పగలిగేవారు పునరుత్థాన శక్తి పొందిన వాళ్ళే. వాళ్ళకి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, బలహీనతలు కానీ, రోగాలు కానీ, అప్పులు కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. దేవుని స్తోత్రం కలిగినయ్యా. ఇంత ప్రార్థన చేసి, ఇన్ని ఉపవాసాలు చేసి మరలా ఏదో ఒకటి కంట్రోల్ చేస్తుంది అనుకోండి. ఏం కంట్రోల్ చేస్తుంది? తలపుట, కడుపు నొప్ప, మోకాలు నొప్పుల, నడువు నొప్ప, అప్పుల, ఏం కంట్రోల్ చేస్తున్నాయి? అవన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. తలపోటు వస్తుందంటే ఏమన్నట్టు? తల ఉన్నట్టు. సంతోషపడాలా? తల ఉన్నవాడికి తలపోటు వస్తుంది, తలలేనుడికి ఏమొస్తుంది? కాబట్టి పెద్ద కంగారు ఏమో, తలన్నంత కాలం తలపోటు వస్తుంది, ముక్కున్నంత కాలం జలుబు వస్తుంది, మోకాళ్ళున్నంత కాలం నొప్పులు వస్తాయి. వస్తాయా రావా? ఇప్పుడు రాకపోయినా ఎప్పటికైనా వస్తాయి. ఇంత కాదు అది. వస్తే రాని, నేను వాటికంటే బలవంతుడినై. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడం ఎంత మాత్రపు దాను చదునుభువుగా మారిపోతావు. కొండలు అడ్డొచ్చినా, పర్వతాలు అడ్డొచ్చినా, ఎరుకో గోడలు అడ్డొచ్చినా, యొర్దాను నది అడ్డొచ్చినా, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా ఇశ్రాయేలు ప్రజల ముందు ఆగలేదు. దేవునికి స్తోత్రం. దేవుడే మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? మన ముందు ఇవన్నీ ఎక్కడ ఆగుతాయి? అందుకని దైవ సంధిలో చేయడం మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఏడుపు సరైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ లేని వాళ్ళ ఏడకూడదు. అయిపోయింది ఏళ్ళతో మా బతుకంతా. దేవుడైతే మాత్రం ఏం చేశాడు, దేవుడైతే మాత్రం ఎక్కడ ఉంటారు కొంతమంది. అర్థమవుతున్నా? ఇంత బ్రతుకు ఏమంటారు ఆఖరిని? దేవుడి కన్నా కనికరం లేదు, ఎవరికి లేదు. కనికర సంపూర్ణుడైన దేవునికి కనికరం లేదనేస్తున్నామా? అంటే ఎంత గుడితనం వచ్చింది చూడండి. ఆ దేవుడి కన్నా న్యాయం లేదు, ఆయనే న్యాయాధిపతి, అన్యాయం చేయడం కుదరదు. కానీ అలాంటి వాడిని ఏమంటాం? న్యాయం లేదనేస్తూ ఉంటాం. నీకున్న బాధలో, నీకున్న కష్టంలో సత్యాసత్యాలు మర్చిపోతూ ఉంటాం. ఆయన పునరుద్ధాన బలం పొందడం ఏమవుతారు చెప్పనా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటికంటే బలవంతుడు నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువులు బలవంతులయ్యా, నాకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారయ్యా, వారికంటే బలవంతుడుగా గగనము చీల్చుకుని రమ్ము, నాకు విజయము నిమ్మని ఓపిరనే పాట రాస్తున్నారు. నా శత్రువులు బలవంతులే, నేను వాళ్ళకంటే చాలా బలహీనుడిని, కానీ నాతో ఉన్నను వారికంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? పునరుత్థాన బలం అంటే ఏంటో చెప్పన? మరణపు యొక్క సంగతులను గెలవగలిగేది. ఆమేన్. ఏది మరణం? ఏది మరణం? ఏది మరణం? నిరాశ మరణం. ఏది మరణం? నిరుత్సాహం మరణం. ఏది మరణం? శారీరక బలహీనత మరణం. అప్పుడప్పుడు మీరు అందరూ అంటూ ఉంటారు, మా శరీరం చాలా బలహీనం. ఎవరి శరీరం బలం లేదు, మీకు తెలుసు తెలియదు. అందరి శరీరం బలహీనం. దేవునికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా.
మంచి బాక్సింగ్ చేసేటువంటి ఫైటర్స్ శరీరం కూడా బలహీనమే. పిడిగుద్దులు గుద్దేస్తూ ఉంటారు. ఆ ఏరుట్టుకుని వెనక్కి ఉంచండి. ఏంటి పిడికిలు బిగించి గుద్దితే బలమైన దెబ్బ గుద్దగలిగేటువంటి ఆ బాక్సర్స్ దగ్గర కూడా ఏలు పట్టుకుని వెనక్కి వస్తే అమ్మమ్మమ్మ అంటాడు. వాడిని కూడా చెవొట్టుకొని తిప్పితే అమ్మమ్మ అంటాడు. బాక్సర్ అయితే మాత్రం చెవులు కొండల్లాగా ఏలు రాడ్డులా ఉండవు. వాళ్ళు కూడా బలహీనులే. మహామహా శాస్త్రవేత్తలు, ప్రపంచంలో గొప్ప గొప్ప కనిపెట్టిన వాళ్ళు బుర్ర కూడా కొన్నిసార్లు పనిచేయదు. దేవుని స్తోత్రం కలిగినగా. ఒక సైంటిస్ట్ గొప్ప పరిశోధన చేస్తున్నాడంట. మందులు కనిపెట్టాడంట. కనిపెట్టిన మందులు ముందు ఎలక మీద ప్రయోగించాలి. దేని మీద? ఆ ఎలకను పట్టి ఉంచడం కోసం ఒక బోన్ తయారు చేశాడంట. బోనికి 2 తలుపులు పెట్టాడంట. ఎన్ని అడిగారంట, అయ్యా సైంటిస్ట్ గారు ఎలక ఎందుకు అంటే పరిశోధనలకి, ఈ బోన్ ఎందుకంటే ఎలకని పెట్టడానికి, మరి 2 తలుపులు ఎందుకంటే ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి అన్నాడు. ఒకటి చాలదు, ఎలక 2 తలుపులు ఎందుకండి అంటే ఇంత గొప్ప శాస్త్రవేత్త కూడా అక్కడ రాబోతు చిన్న విషయం బుర్ర తట్టలేదు. 2 తలుపులు ఎందుకు ఎలక, ఒక తలుపు చాలదు, నువ్వే కదా పెట్టి తీయాల అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా కొన్ని మర్చిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చివరికి 10 రూపాయలు ఉండదు ఒక్కోసారి. ఉంటుందా? ఉంటుందండి. కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నాను నేను. ఓ 10 మంది నేపాల్ అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంకుల్ ప్లీజ్ హెల్ప్ మీ, ఏం కావాలమ్మా అంటే, ఓ 100 ఉంటే ఇస్తారా? 100 రూపాయలు లేవు వాళ్ళ దగ్గర. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫోన్పేలో ఉన్నాయి. ఆ నిమిషంలో ఫోన్పే పనిచేయట్లేదు. సిగ్నల్ కట్ అక్కడ, ఎవరికి ఫోన్పే పనిచేయట్లేదు. చదువుకునే పిల్లలు వాళ్ళు చూశాను. 100 చాలా, నీకంటే అందరికీ కావాలి. ఇప్పుడు ముందు ఒక పిల్ల వచ్చింది 100 కోసం. అప్పుడు నా జేబులో డబ్బులన్నీ తీసి, నా నెంబర్ ఇది, మీరు ఎలాగైనా వేసేయండి అమ్మా, లేకపోతే నాకు మళ్ళీ డబ్బులు ఉండవు. ఒక అరగంట తర్వాత, వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఫోన్పే పనిచేసింది. నెమ్మదిలో పాపం 3000 మళ్ళీ నాకు వేసారండి. అప్పుడు నేనేం చేయాలి? ఆ పిల్లలు ఎక్కడి నుంచో, నేపాల్ నుంచి వచ్చారు. ఎందుకో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నా కూతురు లాంటి వాళ్ళు ఫోన్పే చూపిస్తాను, నా ఫోన్పే కూడా పనిచేయలేదు. అప్పుడు ఓరు ప్రభు, వాళ్ళు మళ్ళీ ఇస్తే 3000 వస్తాయి, లేకపోతే నా పిల్లలకి ఇచ్చారు అనుకుంటాను. పని చేశాను వాళ్ళకి. మళ్ళీ మంచివాళ్ళు పాపం, మళ్ళాటోళ్ళు కాదు. మనం అయితే ఇదే పట్టుకుని పోదాం. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలిగిన అనుకున్నాం. చాలా డబ్బులు ఉన్న సమయంలో మన దగ్గర పనిచేయవు. బ్యాంకుల్లో డబ్బులున్నా బ్యాంకు పనిచేయదు. ఒంట్లో బలమున్నా శరీరం పనిచేయదు. ఇంటి నిండా మనుషులు ఉంటారు. ఎవరు వస్తారు నాతో చచ్చిపోవడానికంటే ఒకటి రాడు, వస్తారా? నా అన్నీ పంచుకోవడానికి ఎవరు వస్తారంటే కొత్త వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు. నన్ను ప్రేమించింది, నన్ను కొడుకే అనేది, మీ అందరికంటే నన్ను ఎక్కువ చూసింది కొత్త కొత్త కొడుకులు వస్తూ ఉంటారు. అందరికి వచ్చిన తర్వాత ఆస్తులు లేవురా బాబు, అప్పులు ఉన్నాయి, అందరూ పంచుకున్నట్టు ఏం చేస్తారు? నాకే సంబంధం, ఎందరున్నా ఒక్కడు మనతో రాదు. మీరు చెప్పండి, ఇవన్నీ మరణమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఇంతే కదా, ఆరోగ్యం ఇంతే కదా, డబ్బు ఇంతే కదా, ఏమండి బంధుత్వం ఇంతే కదా. కానీ మాట తప్పనివాడు, మారనివాడు, ఎప్పుడూ ఒక్కలా ఉండేవాడు ఎవరు? ఆ యేసును పట్టుకునేదే పునరుద్ధాన బలం. దేవునికి స్తోత్రం. ఏడిస్తే గిడిస్తే ఎందుకు ఇప్పుడు? యేసు నువ్వే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అంతేనా? ఎక్కడ రావాలా? ఆ తెలిసిన ఒక ఆయన కొత్త నిబంధన సినిమాలు పట్టుకెళ్తా ఉండేవాడు. ఎందుకంటే ఇంటర్వల్లో చదువుకోవడానికి. ఆయన ఎంత భక్తిపడో ప్రభుని కూడా సినిమాలు తీసుకుపోతున్నాడు. ఇంటర్వల్లో ఖాళీ టైంలో బైబిల్ చదువుతాడంట. అలాంటి దగ్గర రాడు ఆయన. అయ్యా నాతో రావాలయ్యా, నీకో బాటలు నాకో బాటలు అంటే రాడు. వస్తాడండి? రాడు. న్యాయమైన, క్షేమమైన, దీవెనకరమైన స్థలాలకు వెళితే నీతో పాటు ఉంటాడు ఆయన. ఆయన రాకూడని చోట్లకి వెళ్తే నీతో రాడు. అన్ని స్థలాల్లో ఉంటాడు, కానీ కొన్ని స్థలాలకు ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఉండు చోట నువ్వు లాగున, నీతో పాటు ఆయన ఉండు లాగున, నీ జీవితంలో నువ్వు ఏడవగలిగితే ఆ కన్నీళ్ళు మంచి. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం ఆశపడదాం. ఈరోజుతో జీవితం అయిపోద్దా? రేపు ఎల్లుండి ఉంటుందా? ఉండదా? ఉండదా? రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇయ్యాలి ఆఖరి భోజనం చేసి మధ్యాహ్నం చచ్చిపోవడమేనా? లేదు కదా. మరి రేపు బతకాలా? ఎల్లుండి బతకాలా? ఎప్పుడు దా బ్రతకాలా? సచ్చేదాకా బతకాలా? ఎప్పుడు దా బ్రతకాలా? ఎప్పుడు చేస్తే అప్పుడు. సచ్చేదాకా బ్రతకాలా, ఆయన వచ్చేదాకా బ్రతకాలా. బ్రతకాలంటే ఎలా బ్రతకాలా? ఎలా బ్రతకాలో బాబు?
ఎలా బతకాలా? యేసుబాబు నువ్వే నన్ను బతికించాలని బ్రతకాలి. దేవుని స్తోత్రం కలిగిన నువ్వు లేకపోతే బ్రతకలేదయ్యా, నీతో నేను బ్రతికయ్యా, ఎవరు వదిలేసినా నువ్వు వదిలేవయ్యా, నేను నిన్ను అసలు వదలనయ్యా అని ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి యాకోబులాని. అందుకే ఆడవాళ్ళ మనం చదువుతాం, బేతేలులో యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుకున్నాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాడని రాయబడిన మాటలు మనం చూస్తాం హోషేయ గ్రంథంలో. ఎక్కడ మాట్లాడి చూడండి, ఆ మాట చదివిస్తే మనం బరలోకి వెళ్ళిపోదాం. హోషేయ గ్రంథం. దేవుడు యాకోబు ద్వారా మనతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భం ముందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడెను, అతను దూతతో పోరాడి జయముందెను, అతను కన్నీరు విడిచి అతను బతిములాలెను, బేతేల్లో ఆయన అతను ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ? బేతేలులో. ఎవరితో మాట్లాడాడు? నాతో, నీతో. మనం ఉన్నాం అక్కడ బేతేలులో ఉన్నామా? యాకోబుతో ఉన్నప్పుడు లేము, ఈ బేతేలులో ఉన్నాము. బేతేలు అంటే దేవుని మందిరం. యాకోబులాగా ఎవరైతే నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు ప్రభువా అని ప్రాధేయపడతారో అలాంటి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తానని మాట్లాడాడు. ఇక్కడ ఇద్దరు ఏడుస్తున్నారు, ఒకటి మరియా, రెండు యాకోబు. మరి ఎందుకు ఏడుస్తుంది? ఏసైని తీసుకెళ్ళి పాతేద్దామని. యాకోబు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు నాతో లేకపోతే నా బ్రతుకు పాతి పెట్టడం అయిపోద్ది, నువ్వు నాతో ఉంటే నేను దీవించబడతానని. ఏడుపు మంచిది? మరియమ్మ ఏడుపు మంచిదా? యాకోబు ఏడుపు మంచిదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా, నువ్వు దీవించకపోతే దీవెన లేదయ్యా, నువ్వు రాకపోతే నాకు గమ్యం లేదయ్యా, నువ్వు చెప్పకపోతే నాకు జ్ఞానం లేదయ్యా, నువ్వు ఇవ్వకపోతే నాకు ఆయుష్ లేదయ్యా, దేవా నువ్వే నా దీవెనయ్యా అని ఏడవాలి. అలా ఏడ్చేవారితో ప్రభుత్వుడై ఉంటాడు. యాకోబును దీవించినట్టుగా, ఇశ్రాయేలుగా మార్చినట్టుగా మనలను దీవించి ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఆ దీవెన ఇశ్రాయేలు నుంచి 12 గోత్రాలకు వెళ్ళినట్టుగా మన నుంచి మన బిడ్డలకు వెళ్తుంది. నీ బిడ్డలు దీవించబడాలా, నీ కుటుంబం దీవించబడాలా, నీ ఇల్లు దీవించబడాలా, నీ అన్నదమ్ములు నీ బంధువులు దీవించబడాలా, అయితే యాకోబులాగా మగసిరి కలిగి కన్నీళ్లు విడిచి బ్రతిమలాటం రావాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? మనం చెప్దాం, ప్రభువా నువ్వు నాతో ఉండాలని, నన్ను నడిపించాలని, నీ సన్నిధి నాకు తోడుగా రావాలని, నీతో నా సహవాసం వృద్ధి చెందాలని, ఈ లోకంలోని మరణ ఛాయలు నేను గెలవాలని నాయనా నేను వెతుకుతున్నానయ్యా, నువ్వు నాతో ఉండమని ఏడుస్తున్నానయ్యా అని చెప్పగలిగితే జీవితం దీవెనకరంగా మారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. నోరు తెరిచి ఒక్క మాట, ఓ చిన్న మాట ప్రార్థన చేయండి. యేసయ్యా మీరుండాలయ్యా మాతో, నువ్వు లేని జీవితం కాదయ్యా, నువ్వు లేకపోతే నాకు సంతోషం లేదయ్యా, నువ్వు లేకపోతే నాకు ఆనందం లేదయ్యా, నువ్వు లేకపోతే నాకు క్షేమం లేదయ్యా. ప్రభువా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బ్రతికేస్తున్నానయ్యా. నాయనా నన్ను కనికరించు 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 కనికరించు. ప్రభువా నీ సహాయం నాకు అనుగ్రహించు, నీ దీవెన అనుగ్రహించని ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకులాడుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. శ్రేష్టమైన సమయంలో నీ మాటల చేత మమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు ఇష్టలుగా నమ్మకస్తులుగా బ్రతకడానికి సహాయం చేయండి. మీరు లేని జీవితం, మీ సన్నిధి లేని ప్రయాణం, మీరు మాతో రానటువంటి యాత్ర భారమే నాయన, దుఃఖమే, మరణమే. గెలవడానికి మాకు సహాయం చేయండి. అప్పగించుకుని బ్రతికే అవకాశం కలిగించండి. ఎందుకు ఏడుస్తున్నావు మరియా అని అడిగితే మర్చిపోయిందయ్యా, నువ్వు పిలిస్తే నీ స్వరం ఇంటే గుర్తుపెట్టుకొని రబ్బుని బోధన మర్చిపోయానయ్యా అందుకే దుఃఖపడ్డానని చెప్తుంది. మర్చిపోయి దుఃఖపడ్డం కంటే గుర్తుపెట్టుకొని సంతోషపరచడం మాకు నేర్పించాను. మా బ్రతుకుల్లో పోరాటాల్లో నువ్వే జయమై, నువ్వే జయశీలువై, నువ్వే నాయకుడివై నడిపించావు. ఈ మాటలు మాలో ఫలింపచేయను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని కృప నీకు తోడై ఉండుగాక.